మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనంలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని దావీదు తన అనుభవం ద్వారా ఈ యొక్క వచనాన్ని రాసి ఉన్నాడు. దావీదు ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు. గొర్రెల కాపరి ఒక మంచి కాపరిగా ఎలా ఉన్నాడు అని మనం గమనిస్తే, ఎప్పుడైతే గొర్రెలు ఆ కాపరి చెప్పినట్టుగా వింటాయో, అప్పుడు ఆ కాపరి తన ప్రాణాన్నైనా తన గొర్రెల కొరకు అర్పించగలడానికి సిద్ధంగా ఉంటాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే, ఆ దేవాతి దేవుడు మన జీవితంలో ఒక కాపరిగా ఉండాలి అని అంటే, మనం ఆయన మాటకి, ఆయన ఆజ్ఞలకి, ఆయన చిత్తానికి లోబడే వారిగా ఉంటే, ఆయన మన జీవితం అంతటిలో శారీరకంగాను ఆత్మీయంగాను ఆయన ఒక కాపరిగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అయితే ఒక కాపరిని మనము ఎగ్జాంపుల్గా ఈ లోకంలో చూసుకున్నట్లయితే, ఒక గొర్రెల కాపరి తన గొర్రెలకు ఏది మంచిది, ఏది చెడుది, ఏది తినాలి, ఎలా, ఎప్పుడు తినాలి, ఎలా నీళ్లు దానికి అందించాలి, ఎక్కడ దానికి ఆహారం అందించాలి అని ఆ గొర్రెల కాపరి ఎల్లప్పుడూ తన గొర్రెల కొరకు తపన పడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన ఒక మంచి కాపరిగా ఉండి వాటి యొక్క క్షేమాన్ని చూసేవాడై ఉన్నాడు. అయితే ఈరోజు మనం కూడా ఆ దేవాతి దేవుణ్ణి మనం కాపరిగా అంగీకరించి ఆయన చిత్తానికి, ఆయన ఆజ్ఞలకి మనం లోబడిన వారమైతే, ఆయన కూడా మన జీవితం అంతటిలో ఒక కాపరిగా ఉండి నడిపించి, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యల్లో నుండి కూడా ఆయన ఒక కాపరిగా ఉండి మనల్ని నడిపించి, మనల్ని ఆశీర్వదిస్తూ మన క్షేమాన్ని ఇస్తాడని ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము ఈ విధంగా నేను మీతో ప్రకటిస్తూ ఉన్నాను. దేవుడు ఈ కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగా.